నంద్యాల జిల్లా సిరివెల్లమెట్టలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైర్ పేలడంతో అదుపు తప్పి డివైడర్ని దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బస్ డ్రైవర్, కంటైనర్ క్లీనర్ మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు. ఏఆర్బీ సివిఆర్ ట్రావెల్స్ బస్ నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఇది కంటైనర్ను ఢీకొట్టడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సు డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను స్థానికులు కాపాడారు. ప్రయాణికులను మరో బస్సులో తరలించారు. క్షతగాత్రులకు నంద్యాల జీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో మెయిన్ డోర్, ఎమర్జెన్సీ డోర్ కూడా ఓపెన్ కానట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మస్తాన్ అందిస్తారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిరివెల్ల మెట్ట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకున్న పరిస్థితి. నెల్లూరు నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్స్ ఏఆర్బివిఆర్ బస్సు అయితే కనుక ఒక్కసారిగా 36 మందితో ప్రయాణికులు ఉన్న బస్సు అయితే కనుక ఒక్కసారిగా టైర్ పేలడంతో అక్కడ పక్కనే ఉన్న ఆపోజిట్ లో వస్తున్న లారీని అయితే కనుక ఢీకొన్న పరిస్థితి నెలకొంది. దీంట్లో ఇదే దానికి సంబంధించి ముగ్గురు అయితే కనుక సజీవ దహనమైనారని చెప్పుకోవచ్చు. ఏదైతే కనుక బస్సు డ్రైవర్ తో పాటు లారీ డ్రైవర్, క్లీనర్ కూడా ఇందులో మృతి చెందారు. 10 మంది దాకా గాయాల పాలైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడున్న స్థానికులు వెంటనే అప్రమత్తమై అక్కడ వారిని అయితే కనుక సేఫ్ జోన్ గా బయటికి తీసిన పరిస్థితి. పూర్తిగా ఇక్కడ ఘోర రోడ్డు ప్రమాదం అయితే కనుక కలకలం రేపుతున్న పరిస్థితి అయితే కనుక నెలకొనింది. హైవేలో సాంకేతిక పరిణామాలు లేకపోవడం, అదేవిధంగా ఏదైతే కనుక ఈ బస్సు ట్రావెల్స్ వారు పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారని చెప్పుకోవచ్చు. రోడ్డు భద్రతపై కూడా కొన్ని చర్చలు అయితే వస్తున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి పూర్తిగా అక్కడ ఏదైతే కనుక బస్ ప్రమాదం జరిగిందో అక్కడ అయితే కనుక పూర్తిగా ఓపెన్ కాని పరిస్థితి. అక్కడ సజీవ దహనం అయ్యే 36 మంది కూడా సజీవ దహనం అయ్యే సిచ్యువేషన్ అయితే నెలకొన్న పరిస్థితుల్లో ఆ స్థానికులు అయితే కనుక డోర్ అద్దాలు పగలగొట్టి వారిని బయటికి తీసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే కనుక ఈ 2 బస్ కావచ్చు, అదేవిధంగా లారీ కావచ్చు, పూర్తిగా దగ్నమైన పరిస్థితి. ఘోర రోడ్డు ప్రమాదంగా ఇది పరిగణలోకి తీసుకోవచ్చు. అక్కడ స్థానికులైతే కనుక స్థానిక పోలీసులు అయితే కనుక ఘటనా స్థలానికి చేరుకొని నంద్యాల 108 లో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి అయితే చికిత్స నిమిత్తం కొంతమందిని తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆకాంక్ష. రైట్, థ్యాంక్ యూ మస్తాన్. నంద్యాల జిల్లా సిరివెల్లమెట్టలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైరు పేలడంతో అదుపు తప్పి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బస్ డ్రైవర్, కంటైనర్ క్లీనర్ మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు. ఏఆర్బీ సివిఆర్ ట్రావెల్స్ బస్ నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఇది
కంటైనర్ ఢీకొట్టడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సు డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను స్థానికులు కాపాడారు. ప్రయాణికులను మరో బస్సులో తరలించారు. క్షతగాత్రులకు నంద్యాల జీజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో మెయిన్ డోర్, ఎమర్జెన్సీ డోర్ కూడా ఓపెన్ కానట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మస్తాన్ అందిస్తారు. నంద్యాల జిల్లా సిరివెల్లంపేట వద్ద అయితే ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పుకోవాలి. ఇది అనుకోని ప్రమాదమా లేక ఇదే ముందు ఊహించాల్సిన విషయమా అనేది అయితే కనుక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. నెల్లూరు నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అయితే కనుక 36 మందితో ప్రయాణిస్తున్న పరిస్థితుల్లో టైర్ పంచర్ కావడంతో అక్కడ ఉన్న డివైడర్ ని ఢీకొని ఈ ఆపోజిట్ లో ఉన్న లారీని అయితే కనుక తగిలిన పరిస్థితి. ఈ ఘటనలో అయితే కనుక 3 అయితే కనుక చనిపోయారు. ప్రమాదంలో బస్సు స్పాట్ లోనే బస్సులో డ్రైవర్ తో పాటు ఆపోజిట్ లో వస్తున్న లారీ క్లీనర్ మరియు డ్రైవర్ కూడా 3 అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారని చెప్పుకోవాలి. ఈ ఘటనలో ఇంకో కీలక అంశం ఏమంటే ప్రమాద సమయంలో బస్సు మెయిన్ డోర్, ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ కాకపోవడం చాలా దారుణం అని చెప్పుకోవాలి. ఇది పూర్తిగా ట్రావెల్స్ నిర్లక్ష్యంగా పరిగణలోకి తీసుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి పూర్తిగా అక్కడ ఉన్న పరిస్థితి స్థానికులు కావచ్చు, అదేవిధంగా పోలీస్ సిబ్బంది కావచ్చు అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ వెంటనే వారిని అందరినీ అద్దాలు బద్దలు చేసి కూడా వారిని అయితే సురక్షితంగా 36 మందిని బయటికి తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనుక మనకు కనిపిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఏదైతే కనుక క్షతగాత్రులు ఉన్నారో 10 మందికి పైగా గాయాల పాలైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వారిని అందరినీ నంద్యాల 108 లో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. వారి పరిస్థితుల్లో ఒకరికి ఇద్దరికి తీవ్ర గాయాలైనట్టు కానీ మనకు తెలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంట్లో వాహన భద్రత ప్రయాణాలపై పూర్తిగా హైవే అథారిటీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది. వరుస ప్రమాదాలు అయితే జరుగుతున్న పరిస్థితి ఒక పక్క మనం చూసుకోవచ్చు. కర్నూలులో గతంలో కూడా శ్రీశైలం ఘాట్ దగ్గర అతివేగంతో వస్తున్న బైక్ ఫెయిల్ అయ్యి బస్సు బోల్టా పడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. నంద్యాల కడప జాతీయ రహదారిలో కూడా గతంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఆర్లగడ్డ సమీపంలో కూడా చాలా ప్రమాదాలు అయితే కనుక జరుగుతున్న ఫ్లైఓవర్ దగ్గర వాహనం స్పీడ్ బ్రేకర్ కు పుల్కొని కూడా యాక్సిడెంట్ అయిన పరిస్థితి. అదేవిధంగా కర్నూలు ఏదైతే కనుక అనంతపురం కర్నూలు హైవే రోడ్ల కూడా గతంలో బస్సు ట్రావెల్స్ నిర్లక్ష్యం వల్ల బైక్ ను ఢీకొట్టి పూర్తిగా 18 మంది మృతి చెందిన పరిస్థితి ఘటనలు చేస్తున్నాయి. కానీ ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా హైవే అథారిటీ కానీ అదేవిధంగా ఏవైతే ప్రైవేట్ ట్రావెల్స్ కూడా చర్యలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అసలు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి. ఒక పక్క హైవే ట్రావెల్స్ లో గతంలో మనం మొన్నటి కూడా 343 కేసును కూడా హైవేను కూడా మనం ప్రైమ్ లైన్ లో ఎక్స్క్లూజివ్ గా వేసాము. డ్రమ్ములు ఢీకొని ప్రమాదాలు గురవుతున్నాయని వీటిపైన కూడా చర్యలు లేవు. ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా స్థానికులు మండిపడుతున్న పరిస్థితి అయితే కనుక ఇక్కడ నెలకొనింది. ఆకాంక్ష. రైట్, థ్యాంక్ యూ మస్తాన్. నంద్యాల జిల్లా సిరివెల్లమెట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
టైర్ పేలడంతో అదుపు తప్పి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బస్ డ్రైవర్, కంటైనర్ క్లీనర్ మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఏఆర్బి సివిఆర్ ట్రావెల్స్ బస్ నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కంటైనర్ను ఢీకొట్టడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బస్ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను స్థానికులు కాపాడారు. ప్రయాణికులను మరో బస్సులో తరలించారు. క్షతగాత్రులకు నంద్యాల జీజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో మెయిన్ డోర్, ఎమర్జెన్సీ డోర్ కూడా ఓపెన్ కానట్లు తెలుస్తుంది.